కాక్టైల్ 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమాకు వచ్చిన సర్టిఫికేట్ అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేటు. సినిమా నిడివి 2.5 గంటల కామెడీ డ్రామా రొమాంటిక్ సినిమా. 19 జూన్ 2026న శుక్రవారం రోజు వచ్చిన సినిమా ఇది. కాక్టైల్ మొదటి సినిమా విజయవంతమైందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కాక్టైల్ 2 అనేది 40 మినిట్స్ తర్వాత సినిమా ప్రారంభమైన 38వ నిమిషానికి ఈ టైటిల్ పడుతుంది. 40 అంటే మామూలుగా చెప్పాను, కరెక్ట్గా యాక్యురేట్గా 38 మినిట్స్ తర్వాత కాక్టైల్ 2 అని టైటిల్ పడుతుంది. అప్పుడే పేర్లు పడతాయి. పేర్లలో కూడా సీనియారిటీ ఇచ్చారు. ఈయన పేరు ఫస్ట్ హీరో పేరు ఎట్లాగో ఫస్ట్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ షాహిద్ కపూర్ పేరు ఇచ్చి, తర్వాత కృతి సనన్, ఆ తర్వాత రష్మిక మందన చివరి టైటిల్స్లో ఇచ్చారు. ఇక్కడ మెయిన్ టైటిల్స్లోకి వచ్చినప్పుడు రష్మిక మందన, కృతి సనన్ ఇచ్చారు. యాక్చువల్లీ హిందీలో మాత్రం సీనియారిటీ చూస్తారు. కృతి సనన్ సీనియర్ హిందీ ప్రకారంగా. చెల్లో ద్వారా పరిచయమైన రష్మిక మందన కెరీర్ ప్రకారంగా చూసినా కూడా కృతి సననే సీనియర్. ఆ సీనియారిటీని గౌరవించారు ఎండ్ టైటిల్స్లో. తర్వాత హోమీ అదజానియా అనే అతను డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమాకి దినేష్ విజన్ అనే సీనియర్ ప్రొడ్యూసరు నిర్మాత కాగా, ఇంకొక నిర్మాత లవ్ రంజన్, ఈయన ప్రొడ్యూసర్ రైటర్ కూడా. ఇంకొక ప్రొడ్యూసర్ వచ్చి అంకుర్ గార్గ్. ఇక ఈ సినిమా ఎలా ఉంది ఏం సంగతి అంటే, ఒక కథలోకి వస్తే అసలు ఇది పిటకథ లాంటి కథ, షార్ట్ స్టోరీ, షార్ట్ కథ అంటే షార్ట్ ఫిలింకి పనికొచ్చే కథనా అంటారు మనల్ని. ఒక భార్యకి అనుమానం వచ్చే విధంగా భర్త ప్రవర్తిస్తే, భార్య కాలేదు ఇంకా, లివింగ్ రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక జంట, అయితే అతను తన్నే పెళ్లి చేసుకుంటాడా లేక ఇంకే వేరే లేడీతో ఉంటాడా అనేటువంటి డౌట్ వస్తుంది. వచ్చి తన ఫ్రెండ్ని నువ్వు ట్రై చేయి అంటే, బద్రీలాగా, పూరి జగన్నాథ్ బద్రీలాగా, నువ్వు ట్రై చేయి, నీకు పడితే ఓకే, నీకు పడితేనేమో వాడు మంచోడు కాదని అర్థం చేసుకుంటా, నీకు పడకుండానేమో వాడు మంచోడని అర్థం చేసుకుంటా, కొంచెం ట్రై చేయవా అంటే ఆ పిల్ల నిజంగానే ప్రేమలో పడిపోతుంది. బద్రీ కథ లాంటి కథనే. పడ్డ తర్వాత ఇతను సిన్సియర్గా ఉండి లాస్ట్లో కూడా నిజాయితీగా ఉంటాడు. మా మధ్యలో కొంత జరిగింది అన్న, కొంత కూడా సెక్స్ దగ్గరికి వచ్చిన తర్వాత వద్దంటాడు. అదే చివరిలో చూపిస్తారు. ఇంతే కదా. అసలు ఇది కథనా, సినిమా కథనా అని అనుకుంటాం మనం. సో దీనికి అందమైన నగిషీలు ఏం చెక్కాడంటే, ఈ కృతి సనన్ పాత్రను చూపించినప్పుడు మ్యాక్సిమం సన్నులు, చంకలు ఆల్మోస్ట్ 75% సన్నులు బయట పెట్టేసింది. ఆ తర్వాత గుద్దలు ఆల్మోస్ట్ పిల్లలు మొత్తం ఒక నీళ్ళలో ఇలాంటి ఒక డైవ్ చేస్తుంది. డైవ్ చేసినప్పుడు అతను అంటే హీరోకు చూపించాలి, తన అందాలు చూపించాలనే ఉద్దేశంతో, అంటే కథాపరంగా అక్కడ అతను సెడ్యూస్ చేయడం ఆమె పని. సో ఆ క్యారెక్టర్కి ఇందులో ఇట్లాంటి 2 పీసులు బికినీలు అవి చాలా సర్వసాధారణం. అదేం పెద్ద ఫీల్ గారు. సో చాలా జాగ్రత్తగా ఇట్లా మనకి ఇట్లా డైవ్ కొట్టినప్పుడు పిర్రలు ఆల్మోస్ట్ మొత్తం కనబడతాయి. కనబడ్డ తర్వాత మళ్ళీ బొడ్డు ఇడ్డుతో ఒక 2 పీస్ బికినీతోటి ఒక వంపులన్నీ దాదాపు 2 నిమిషాల పైన ఆ పాటలో మనకు కనబడుతుంది. సో అట్లా మనకి కృతి సనన్ కనబడుతుంది. లాస్ట్లో డోలు కొట్టేటప్పుడు ఆమెకి అసలే సంచలనంగా ఉన్నటువంటి వక్షద్వయాలు ఊతూ కనబడతాయి. మొత్తం 75% ఓపెన్ ఉంటుంది. రష్మిక మందన్న కూడా ఆల్మోస్ట్ 50% పైనే ఓపెన్ పెట్టింది ఆమె కూడా. కానీ ఆమె ఎక్కడ ఎక్స్పోజింగ్ డ్రెస్ లేదు. అయితే కృతి సనన్కి ఒక అలవాటు ఉంటుంది, ఇంట్లో నగ్నంగా తిరగడం అలవాటు. అయితే ఆ నగ్నంగా తిరుగుతా ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తే, అంతకుముందు ఇతను కూడా నగ్నంగా పండుకుంటాడు. అయితే లివింగ్ రిలేషన్ అంటే వాళ్ళిద్దరు వేసుకుని ఉంటుంటారు కాబట్టి పక్కన ఆ అమ్మాయి ఇతను ఇద్దరు బరివాతలు పడుకొని తర్వాత ఎవరి డ్రాయర్లు వాళ్ళు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ డ్రాయర్ వేసుకొని వచ్చి ఫ్రిడ్జ్ దగ్గర ఓపెన్ చేసినప్పుడు ఆ పిల్ల నగ్నంగా వస్తుంది, పూర్తి నగ్నంగా. కథ ప్రకారంగా ఆమె చెప్తుంది, మనకు చూపించారు, అలాగా అర్థం చేసుకోవాలి, టు బి అండర్స్టూడ్. ఒక్కసారి చూసి అంటది, అంటే కింద చేతులు పెట్టుకోదు, పూక్ దగ్గర హ్యాండ్స్ పెట్టుకోకుండా చేతులు ఇట్లా ఓపెన్ పెట్టి అంటది, అంటే కింద చూసుకో అని. ఇతనేమో తనకి అడ్డం దాచుకుంటాడు. తెల్లారు అడుగుతుంది, నువ్వేం దాచుకుంటున్నావు, నేనంటే మొత్తం నగ్నంగా వచ్చాను, నువ్వేం దాచుకుంటున్నావు అంటే ఇద్దరు కిలకిలా నవ్వుకుంటారు. తర్వాత బాత్రూమ్కి పోయేటప్పుడు, ఇద్దరు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇతను అంటాడు, మీ ఉచ్చలు ఆడవాళ్ళవి ఇట్లా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇద్దరికి ఒకటేసారి వస్తాయా, మీ ఉచ్చ అనేది ఒక న్యాచురల్గా వచ్చే సైకిల్ కదా, దాని ఉచ్చ సైకిల్ ఒకటేనా అనే వరకు కోప్పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్ దగ్గర, అలా మాట్లాడొచ్చా అని. వీళ్ళిద్దరు ఎప్పుడో 16 ఏళ్ళ కింద స్నేహమేమో షాహిద్ కపూరు, రష్మిక మందనలది. అయితే వీళ్ళిద్దరి స్నేహము ఎప్పుడో ఇంకా 10 ఏళ్ళ కిందది. అయితే ఆలీ మీ పేరు, ఎవరి పేరు, కృతి సనన్ పేరు. అయితే ఈ ఆలీ వచ్చిన తర్వాత చాలా అంటే మాట అంటుంది, మనకి ఫ్రెండ్షిప్ అంటే అంత ఫ్రెండ్స్ కూడా కాదు కదా మనం, అంటే మన ఫ్రెండ్షిప్ తెగిపోతుందేమో జాగ్రత్త అని.
ఈ అమ్మాయి ఇంకా ఇష్టపడ్డ మొదలుపెట్టిన తర్వాత అతని కోసము చాలా చేసే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట డ్రైవ్‌లకి వెళ్ళడము, చెప్పకుండా పార్టీలకు రావడము, హత్తుకునే ప్రయత్నం చేయడము, సెక్స్ చేయమని చెప్పి ముందు నిలబడ్డము, ఇవన్నీ చేస్తుంటే ఇతను అక్కడక్కడ టెంప్ట్ అయినట్టు కనబడతాడు. కానీ టెంప్ట్ కాకుండా చివరికి నిజాయితీగా నిలబడి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటాడు. ఇద్దరు పేరెంట్స్ని కూడా పిలిపించి, ఒకవేళ వాడు మనసు మార్చుకుంటే నువ్వు చేసుకుంటావేమో అని చెప్పేసి నీకు అప్పచెప్పారంటే వీళ్ళిద్దరు నాటకాలు ఆడి అని చూసిన తర్వాత సెడ్యూస్ చేయమని ఈమెనే చెప్పిందని చెప్పిన తర్వాత మనసు విరిగి తండ్రితో వెళ్ళిపోతాడు. తండ్రి అంటాడు, మేము 35, 36 ఏళ్ళు పెళ్లి చేసుకున్నాం కానీ ఇట్లాంటి కొట్లాటలు సహజమేరా, కన్ఫ్యూజ్ కాకు అని చెప్తే అతను కూడా కారు దింపేసి ఇతను ఎటో చచ్చిపోతాడేమో అని భయంతో వీళ్ళిద్దరు హీరోయిన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళా చివరికి రష్మిక మండనతోటే ఫిక్స్ కావడము. ఆ తర్వాత ఈమె సరే రెండో మ్యారేజ్ అయినా సరే ఇంకోని పెళ్లి చేసుకుంటారని ఆమె హ్యాపీగా ఉండడంతో ఎండ్ అవుతుంది సినిమా కాక్టైల్ 2. ఈ కాక్టైల్ 2లో మధ్యలో ఒక దగ్గర గ్రేప్ను తొక్కి దాంట్లోంచి ఎట్లయితే ఇది వైన్స్ తయారు చేస్తారో దానికి సంబంధించినటువంటి సమాచారం చూపించారు. అయితే అది ఆ సన్నివేశం బాగుంది. దాంట్లో నాకు కూడా చూస్తాడు వాసన అది మరి ఎలా ఉంటుంది అనే రుచిని. షాహిద్ కపూర్ నటన, రష్మిక మందోన, కృతి సనల్ నటన ముగ్గురు కూడా ఆ క్యారెక్టర్లో దూరిపోయారు. ఎక్కడ మనకు సినిమాలాగా అనిపించదు, నిజంగా కళ్ళ ముందు జరుగుతుందేమో అనిపించేంత విధంగా చూస్తాను. ముఖ్యంగా కృతి సనల్ అద్భుతంగా కనిపించింది, అద్భుతంగా చూపించింది, అద్భుతంగా అభినయం ప్రదర్శించింది. అట్లాగే రష్మిక మందోన కూడా ఏం తక్కువ చేయలేదు, బాగా చేసింది. ఆమె ఇప్పుడు హిందీలో టాప్ హీరోయిన్లలో వస్తుంది కాబట్టి ఆమె కూడా బాగా చేసింది. షాహిద్ కపూర్ కూడా తన ఉన్నంతలో బాగా చేశాడు. తండ్రి పాత్ర చేసిన కొంచెమైనా కూడా ఆయన ఇంప్రెసివ్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. సో మిగతా పాత్రలు ఏముండవు, మొత్తం విదేశాల్లో చుట్టూ రావడము, కెమెరా యాంగిల్స్, భంగిమలు, తర్వాత ఇందాకే నేను చెప్పినట్టు పిర్రలు సంకలు ఇలాంటివి చూపించడంలో మొత్తం కెమెరామెన్ పని అంతా దాంట్లోనే ఉన్నది ఇంకా. సో ఈ దర్శకుడు మనకి హోమీ అదాలన్య అనే అతను మొత్తానికి ఏంటంటే మనని కన్నుల విందు చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో సినిమాల్లో మాత్రం విదేశాలన్నీ చూస్తున్నాం. ముఖ్యంగా సిసిలీలో అనే ప్లేస్కి తీసుకెళ్తారు. ఆ ప్లేస్లో అందాలు చూపిస్తారు. మంచులో దాంట్లో కలిసి ఉండాలా అని అనుకుంటున్నా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని హీరోయిన్ అంటే మరి చేసుకో అని చెప్పేసి అంటుంది ఆమె హీరోయిన్. నేను నిజంగా లవ్ చేస్తున్నాను నిన్ను అంటే ఇతను ఆలోచనలో పడ్డట్టు ఆ ఎక్స్ప్రెషన్ షాహిద్ కపూర్ బాగుంది. కానీ పొడుగు కాళ్ళ సుందరి కాబట్టి ఈమె పక్కన రష్మిక పొట్టిగే కాదు హీరో కూడా పొట్టిగా కనబడ్డాడు. కనీసం అడ్జస్ట్మెంట్స్ చేస్తారు, అడ్జస్ట్మెంట్ కూడా చేయలేదు. మొన్న పోలీస్ కంప్లైంట్ సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ని జమినీ సురేష్ ముందు గింతంత పొట్టి పిల్లలాగా చూపించారు. అట్లా కాకుండా కొంచెం కెమెరాను మనం చీట్ చేసి చూపిస్తే పొడుగా చూపించవచ్చు. సూర్యని మనకు అనుష్క పక్కన పొడుగా చూపించలేదా, పవన్ కళ్యాణ్ని శృతి హాసన్ పక్కన పొడుగా చూపించలేదు. అలా చూపించడానికి అవకాశం ఉండి కూడా చూపించలేదు. ఎందుకో షాహిద్ కపూర్ని సమానంగా చూపించారు, కొన్ని దగ్గర పొట్టికి కూడా చూపించారు. సో అట్లా కాకుండా బ్యాలెన్స్ చేస్తే బాగుండేది. ఈ సినిమాకి ఎటువంటి నైతికతలు కానీ ఏవి లేవు. ఎందుకంటే ఫస్ట్ ఫ్రెండ్ ఒకడు వాట్సాప్ చాట్లతో దొరికిపోయాడు, ఎవడన్నా పిచ్చోడు వాట్సాప్ చాట్లతో దొరుకుతాడా హాహాహా అన్నవి, నేనైతే చాట్లన్నీ తీసేస్తాను అంటే నీకు ఇట్లా నన్ను మోసం చేసే ఉద్దేశం ఉందా అని చెప్పి ఫస్ట్ అనుమానం స్టార్ట్ అవుతుంది రష్మిక మండన్నకి. అక్కడ ఈమె అమ్మాయి ఏదో చేయబోతున్నాడు అని చెప్పేసి ఫ్రెండ్స్ ఎప్పుడైతే వచ్చి ఆమె ఇంకొకటి ఫ్రెండ్ని తీసుకొని వచ్చి నేను లవర్ని అని చెప్పేసి చెప్పిస్తుంది. వీడు కంగారు పడుతుంటాడు. కంగారు పడుతుంటే కాదరా బాబు నాకెవరు లవర్ లేరు, నీడేడో తప్పు చెప్తున్నాడు, నీ ఫ్రెండ్ యాలీ ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అని నమ్మకం ప్రయత్నం చేస్తుంటే వీడు కాసేపు నిజంగానే కన్ఫ్యూజ్ అవుతాడు. భర్త కాబోయే ఈ బాయ్ ఫ్రెండ్ లివింగ్ రిలేషన్లో ఉన్న అతను. అయిపోయిన తర్వాత లేదు కాదు ఇట్లా నేను ఈ బద్మాషి ఎవరు చేసిరంటే ఈ ఫలానాలు చేసిర్రు అని చెప్పేసి అప్పుడు ఈ ఫ్రెండ్ని ఎంట్రన్స్ చూపిస్తారు. సో దీని ప్రకారంగా బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మనము ఈ కథ కన్నా కూడా ఈ కథ లేని ఈ సినిమాకి కేవలం స్క్రీన్ ప్లేతోని హీరోయిన్ల అందాలతోటి ముఖ్యంగా రాసుకున్నటువంటి ముద్దు సీన్ల గురించి తర్వాత చేస్తున్నా కూడా ఈ సినిమాకు స్ట్రాంగ్ ఓపెనింగ్ వచ్చింది. ఇండియాలో 76.25 కోట్లు మనకు ఓపెనింగ్ డే రోజే మనకు వచ్చింది అమౌంట్. ఆ తర్వాత దీనికి 57 కోట్లు ఇండియాలో రాగా మిగతా 19.25 కోట్లు విదేశాల్లో వచ్చాయి. హీరో పేరు కునాలు, హీరోయిన్ పేరు దియా వచ్చి రష్మిక మందోన, కునాల్ వచ్చి షాహిద్ కపూర్. వీళ్ళకు యాలీ పరిచయం అవుతుంది మధ్యలో, అంటే ఆమె ఆల్రెడీ పాత ఫ్రెండ్ ఈ హీరోయిన్కి కృతి సనన్. డేట్ ఆమెతో వెళ్ళడం, ఆ తర్వాత సెక్సీ ప్లేస్కి ఆమెతో రిఫండ్ రాదంటే అక్కడికి కూడా వెళ్ళడం, ఇద్దరు కలిసి గడిపినా కూడా సెక్స్ రిలేషన్కి ఛాన్స్ ఉన్నా కూడా ఇతను వాడుకోడు. బరిబాతలు పడుకుంటానని సిగ్గు లేకుండా ఆమె చెప్పినా కూడా హీరోయిన్ పట్టించుకోడు. సెకండ్ హీరోయిన్ని బరిబాతలు నిలబడుతుంది కూడా అతని ముందు.
ఇందాక చెప్పినట్టు నీళ్ళలో పిర్రలను చూపిస్తుంది, మొత్తం బాడీని చూపిస్తుంది, ఆల్మోస్ట్ సెక్స్ ప్రొడ్యూసింగ్గా చేస్తుంది. అది చేయమని చెప్పేదే ఈమె. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కాక్టైల్ 2లో మనకి 10 ఏళ్ల కింద వచ్చినటువంటి దీనికి సీక్వెల్ లాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్గా చేసుకున్నా కూడా మూడే పాత్రల మీద సినిమాని నిలబెట్టిన తీరు ఆశ్చర్యం కలిగజేస్తుంది. మనకి కథనే లేకుండా మూడే పాత్రలతో 2.5 గంటల నిడివిలో మనకు బోర్ కొట్టకుండా తీసుకొస్తాడు. దియా పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేసింది. అలా అలీ పాత్రలో ఈమె కూడా కృతి సనను, దియా పాత్రలో తను ఎవరు మన రష్మిక మందన అద్భుతంగా యాక్ట్ చేశారు వాళ్ళ క్యారెక్టర్స్ని. పొడుగా కనబడ్డది కృతి సననే. సరే మొత్తానికి ఏంటంటే కష్టాలు కన్నీళ్ళు అని కాకుండా దీంట్లో చూపించింది ఏంటంటే సెక్స్, రొమాన్స్, ప్రేమ, నమ్మకం. దీని మీదే లాస్ట్కి తన నమ్మనందుకు అతను బాధపడతాడు, కానీ చివరికి ఆమెతోటే ఉంటాడు. 16 ఏళ్ళు కలిసి ఉన్నాం మనకు అన్నీ మంచి చెడు తెలుసు, మనమే ఉంటామని చెప్పేసి లాస్ట్ కృష్ణన్ బాధపడుతూ వెళ్ళిపోవడం బాధగా అనిపించినా కూడా అదే కరెక్ట్గా అనిపిస్తుంది. మనకు క్లైమాక్స్ రష్మిక మందతో ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది. తర్వాత సంతాన కృష్ణన్ రవిచంద్రన్ ఫోటోగ్రఫీ ఒకటి మనకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆ ప్లేసెస్ని టాప్ యాంగిల్స్లోంచి ప్లేసెస్ ఏవైతే షూటింగ్ జరిగినటువంటి ప్లేసెస్ ఉన్నాయో అవి చాలా బాగా చూపించారు. ప్రీతం మ్యూజిక్, అమితాబ్ భట్టాచార్య పాటలు కూడా అట్రాక్టివ్గా ఉండి మనకి సినిమాలో ఒక మంచి మూడ్ తీసుకెళ్తుంది. ముఖ్యంగా యూరోపియన్ హాలిడే నేరేటివ్ ట్రాక్లు ఎవరైతే ఉంటాయో ఆ ప్లేసెస్ చాలా అందంగా ఉంటాయి. ఓవరాల్గా ఏంటంటే కన్నులకు విందుగా, మనసుకు పసందుగా అందమైన అందాల్ని చూసేటువంటి రసిక ప్రేక్షకులను ఉర్రూతలూగించే చిత్రం. అట్లాగే ఫ్యామిలీస్ వెళ్ళినా కూడా మరి తల్లిదండ్రులతో పిల్లలతో వెళ్ళలేం, కానీ ఫ్యామిలీస్తో వెళ్ళినా కూడా ఈ అడల్ట్ సర్టిఫికేట్ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా భార్య దిక్కు, భార్య భర్త దిక్కు మధ్యలో చూసుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. సో లివింగ్ రిలేషన్షిప్ ఇప్పుడున్న కల్చర్ ప్రకారంగా జరుగుతున్న కథ ఇది. యాక్చువల్లీ ఎందుకంటే నీతి నియమాలకు సంబంధించింది ఏది ఉండదు. అతనేమో నేను ఇట్లాంటి పనులు చేస్తే వాట్సాప్లో దొరకకుండా చేస్తాను, చాట్ ఎవడన్నా డిలీట్ చేయడా నవ్వుతే హీరోయిన్ డౌట్ వస్తుంది. ఫ్రెండ్ రాగానే నువ్వు ట్రై వేసుకోమని చెప్పు, ట్రై చెయ్యి, వాడు వేసుకుంటేనేమో వాడిని వదిలిపెట్టేస్తా, వాళ్ళు వేసుకోకుంటేనేమో నేను వదిలిపెడతా అంటే అతను ఎవరైనా ఒప్పుకుంటారు. అటువంటి బంధానికి ఎవరైనా ఒప్పుకుంటుంది. ఇది బద్రీ పూరి జగన్నాథ్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. అది కొంచెం రోగం వచ్చేటువంటి హీరోయిన్ ఒక త్యాగం టైప్లో, ప్రేమాభిషేకం టైప్లో చేసేసి జరిగిపోయేటువంటి క్యారెక్టర్ అది. కానీ ఇందులో అది కాదు, సెడ్యూసింగే చేయమంటే ఇంటర్వెల్ దాకా చేసి ఏ ప్రయత్నం చేయలేడు. కాక్టైల్ అంటాము, ఒక్కొక్క అక్షరం పడుతుంది, ఇంటర్వెల్ అన్ని రంగురంగులుగా పడుతుంది ఇంటర్వెల్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా సేమ్ కథ, ట్రై చేయడమే ఉంటుంది. ఆమె నో అని చెప్పేస్తూ ఉంటాడు, ఆమెకు ఐ లవ్ యూ చెప్తుంది ఇంటర్వెల్కి ముందు. ఆ ఐ లవ్ యూని జీర్ణించుకోలేకపోతుంటాడు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా తేల్చుకోవాలి అని అనుకుంటే ఈమెనే కావాలనుకుంటాడు, రష్మిక మందతో ఉంటాడు, దియానే కావాలని కున్నాల నిర్ణయం. సో అలా జరిగిపోతుంది. కృతి సనన్ మాత్రం ఓన్లీ దాన్ని అన్ని అందాలు చూసడానికి మాత్రమే హీరో సరిపోతాడు, అంతకీ ఆగిపోమని చెప్తాడు. ఆ పొడుగు అందాలు నాకు వద్దు బాబు, ఈ పొట్టి అందాలే చాలు అన్నట్టుగా హ్యాపీగా ఉంటాడు ఈ అమ్మాయితో. సో అక్కడ మనకి ప్రేక్షకులు కూడా తృప్తిగా వెళ్తాం, ఎందుకంటే ఈ అమ్మాయిని బాధ పెట్టుకుంటూ ఉండాలని. సో తన కళ్ళతోటి హావభావాలు పలికించి గీత గోవిందం సినిమా అప్పుడు నేను చెప్పే చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది రష్మిక మందన అని అవి చూపించింది. ఇప్పుడు హిందీ గ్లామర్ ఫీల్డ్లో మరి ఎక్స్పోజ్ చేస్తేనే ఇది కాబట్టి యానిమల్ సినిమాలో ఆమె కూడా ఆల్మోస్ట్ అరణగ్న ప్రదర్శన చేసింది. కానీ ఈ సినిమాలో ఉన్నంతలో ఒక స్తనాల ప్రదర్శన సగం తప్ప మిగతా అంతా ఆల్మోస్ట్ డ్రెస్సింగ్ అంతా బాగానే ఉంది. ఈ సినిమాలో ఎక్కడ 2 పీస్ వేయలేదు. కానీ ఈ కృతి సనన్ మాత్రం ఆ లోటును భర్తీ చేసి మ్యాక్సిమం ఎంత చూపించాలో అంత మ్యాక్సిమం చూపించింది మనకి. సో కృతి సనన్ వరకు హ్యాపీగా అనిపిస్తుంది ప్రేక్షకులకి. సో ఓవరాల్గా ఏంటంటే ఆ ప్లేసెస్ అందాలు మనము అంటే ముందు చెప్పుకునే వాళ్ళం, మనము ఫారెన్ అందాలు ఎందుకు చూపించే వాళ్ళు సినిమాల్లో పాటలు అంటే పేదవాళ్ళు ప్రయాణం చేయలేరు విదేశాలకు, ఆ గొప్ప గొప్ప ప్రదేశాలు చూడలేరు కాబట్టి తక్కువ డబ్బుతోటి చూసేటువంటి అవకాశం కోసం అని. కానీ ఇది 295, 350 రూపాయలు పెట్టి టికెట్ మల్టీప్లెక్స్లలో. నేను వెతికి 200 రూపాయలు సినిమా మూవీ మ్యాక్స్లో చూశాను నిన్న రాత్రి ఏఎంబి సినిమా హాల్లో మౌలాలి దగ్గర. రాత్రి 7:25 షోకి స్క్రీన్ 2లో మూవీ మ్యాక్స్ ఏఎంబి ప్లానెట్ మౌలాలి హైదరాబాద్, సో తెలంగాణ. సో అక్కడ చూసినటువంటి ఈ సినిమా నాకైతే కన్నుల విందుగా అనిపించింది. సినిమా కథ ఏం లేదని ముందే చెప్పుకున్నాం కాబట్టి జీరో కథ. సో ఉన్న కొంచెం కథని ఏం లేదు, అనుమానించేటువంటి లివింగ్ రిలేషన్లో ఉన్న అమ్మాయి అనుమాన నివృత్తి చేసుకొని మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. మళ్ళీ కాదు అతన్ని పెళ్లి చేసుకుంటుంది.
ఆ పెళ్ళికి ముందు జరిగేటువంటి ఏర్పాట్లు ఏంటి, అసలు ఇవన్నీ వెడ్డింగ్ అవ్వాల్సిన అవసరమా, ఈ ఖర్చులన్నీ తీసేసి నేను ఫ్రెండ్స్కి మాత్రం పార్టీ ఇచ్చేసి హ్యాపీగా దినమంతా ఇంకా 2 నెలలు 3 నెలలు ఎవ్వరి ముఖం చూడకుండా వేయించుకుంటూనే ఉంటాను అంటే మనం మన మన నీకు ఇది ఇష్టమా అది ఇష్టం అంటే నాకు నువ్వు చెప్పిందే ఇష్టం అంటే మనం నన్ను చేసుకోవచ్చు కదా అనేటువంటి సన్నివేశం దగ్గర ఆమె కనబరిచిన హావభావాలు కృతిసనాను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఓవరాల్గా మంచి రొమాంటిక్ సినిమా అయినటువంటి ఈ సినిమాకు ఒక ఫీల్ తీసుకొచ్చాడు. కాకపోతే నైతికత అనేది ఎవ్వరికి ఉండదు ఇందులో. ఈ సినిమాలో కృతిసనానికి లేదు, ఎందుకంటే ఆమె పడుకోవడానికి రెడీ అయిపోయింది. రష్మిక మందనకు లేదు, ఎందుకంటే ఆమె దియా పాత్ర పడుకోమని భర్త కాబోయే భర్తతో పడుకోమని చెప్తుంది. అలీ ఏమో పడుకోవడానికి రెడీ అవుతుంది. షాహిద్ కపూర్ ఏమో డేటింగ్ చేయడానికి రెడీ అవుతాడు. కాబట్టి ఎవరికి క్యారెక్టర్స్ లేవు. అయినా కూడా లాస్ట్లో క్యారెక్టర్లు ఉన్నట్టుగా, మళ్ళీ ఒక నీతి నియమాలు ఉన్నట్టుగా, ఒక మాట కట్టుబడికి ఉన్నట్టుగా ఉండి మళ్ళీ రష్మిక మందన్ని కావాలనుకొని ఆమెను పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.